అధికారులేనా? 49% అంటే 100కి 49 మంది విఫలమయ్యారు అంటే 49 మంది తిడుతున్నారంటే అయిపోయినట్టు ప్రభుత్వం ఒక రకంగా. ఆఫ్టర్ ఆల్ 18 నెలల్లో ఈ 49% మంది అసంతృప్తితో ఉన్నారంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నట్ట. వాళ్ళు చెప్పుకుంటున్న లెక్కే మళ్ళీ అది. అదే అనేది. అదే వేరే వాళ్ళు చెప్పుంటే తప్పు పట్టేవాళ్ళేమో, అమ్ముడు పోయారు ఏదో మాట్లాడేవాళ్ళు. అంటే ఆ విషయంలో నిజాయితీగానే చెప్తున్నారు. అది దాంతోనే వస్తున్నటువంటిది. బేసిక్ గా సమస్య ఏంటంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి, రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడు చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకుల పనులు అధికారులు చేస్తున్నారు, అధికారుల పనులు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇద్దరి మధ్యన సమన్వయంతో కొన్ని చోట్ల దోచుకుంటున్నారు, జనాల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. ఆటోమేటిక్గా విరక్తి వస్తుంది ప్రజలకి. ఇప్పుడు అక్కడెక్కడో బర్లీ పొగాకు పంట వేస్తున్నారని నార్లు పట్టుకుపోయారట. అదేమన్నా గంజాయి పంట నార్లు పట్టుకుపోవడానికి? అదేమంటే మీరు మళ్ళీ రేపు పొద్దున మమ్మల్ని అమ్మమంటారు, మేము కొనలేం కాబట్టి అని. అంటే ఆ లెక్కనైతే కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా పంట పండించే రైతు ప్రభుత్వం కొంటానన్నదే వేసి మిగతా ఆయన మానేసేయాలా? ఇదే విచిత్రమైనటువంటి ధోరణి. వరి ఇప్పుడు తినట్లేదని చంద్రబాబు గారు పదే పదే చెబుతున్నారు. రేపు పొద్దున వరి నాట్లు లాక్కెళ్తారా ఆయన కొంప తీసి? బర్లీ పొగాకు లాక్కెళ్ళినట్టు రేపు పొద్దున వరి నాట్లు లాక్కెళ్తారేమో, ఎల్లుండి పత్తి లాక్కెళ్తారేమో గిట్టుబాటు రావట్లేదు అనేసి. ఓన్లీ గిట్టుబాటు ధర వచ్చేవి మాత్రమే పండించాలని ఏమైనా కొత్త ఆదేశాలు ఇస్తారేమో. ఇలాంటి తిక్క పనులు చేసే వాళ్ళని ఎవరైనా ఎలా చూస్తూ ఊరుకోవాలి? ఎవరా లాక్కెళ్ళిన వాళ్ళు, ఎవరో ఆపిన వాళ్ళు, ఎవరిచ్చారా?